హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నా. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే లైఫ్ అంటేనే భయం వేస్తుంది. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి గైస్, ఎవరు లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్తుంటే ఉగ్రవాదులు చంపేస్తున్నారు. పెళ్లి చూసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తామంటే పెళ్ళాం భర్తని చంపేస్తుందండి. మూవీ ఆర్ క్రికెట్ చూడడానికి వెళ్తుంటే ఫ్యాన్స్ అక్కడ ఒకరినొకరు తొక్కుకొని చంపేస్తున్నారు. అలాగే హాస్టల్లో కూర్చొని అన్నం తింటున్న సమయంలో సడన్గా విమానం వచ్చి కూలిపోయింది, చాలామందే చనిపోయారు. ఇక 2025 జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు జరిగిన హెయిర్ క్రష్ కారణంగా 241 మంది అక్కడికక్కడే చనిపోయారండి. ఎన్నో కలలతో అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణిస్తున్న విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో అందులో 241 మంది చనిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ఇక విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఇండియన్స్ 169 మెంబర్స్ ఉన్నారంట. బ్రిటిష్ వారైతే 53, అలాగే పోర్చుగీస్ వారు 7 మెంబర్స్ ఉన్నట్టుగా తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఏ ఒక్కరి డెడ్ బాడీ కూడా దొరకలేదంట. DNA టెస్ట్ ద్వారా వారి శవాలను వారి కుటుంబాలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటి ఘోర ప్రమాదం జరిగిన ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు కదా పెద్దలు. సో ఆ విధంగానే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారంట. తను బయటకు వచ్చి చూసినప్పుడు తను సీట్ బెల్ట్ కూడా ఓపెన్ చేయలేదంట. స్పృహ కోల్పోయి ఉన్నారు. తర్వాత స్పృహలోకి వచ్చి చూసి సీట్ బెల్ట్ ఓపెన్ చేశారంట. అప్పుడు చుట్టూ చూస్తే అన్ని శవాలే ఉన్నాయి. తర్వాత తనను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మంచి టైంకి అడ్మిట్ చేయటం వల్ల ప్రాణాలతో బయటపడగలిగారు విశ్వాస్ గారు సీట్ నెంబర్ 11A కూర్చున్నట్టుగా తెలిపారు. ఆ సీటు దగ్గర ఎగ్జిట్ డోర్ ఉండటం వల్ల తను ప్రాణాలతో ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. నిజంగా ఆ పరమేశ్వరుడే మృత్యుంజయ రూపంలో వచ్చి విశ్వాస్ గారిని కాపాడారని చెప్పవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ గుజరాత్ నుంచి టేకప్ అయి లండన్ వెళ్లాల్సిన విమానం టేకప్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు టేకప్ అయిన విమానం మేఘానగర్ అనే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయిందంట. టేకప్ అయిన కొన్ని సెకండ్లలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. సో గైస్, 2025లో ఇది చాలా ఘోర ప్రమాదం అనే చెప్పవచ్చు. సో ప్రమాదం జరిగిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించండి. అందరూ కూడా వారి కుటుంబస్తులు అయినా ధైర్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం. సో వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ఇట్స్ చానూస్ వ్లాగ్స్. ప్లీజ్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు మర్చిపోకండి. ఓకేనా?